యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాషతోను సోదరా మన దోసంబునిడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబు సోదరా మన దోసంబునిడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబు చే సోదరా. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మార్కు గారు రాసిన మార్కు సువర్తమానము 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాణ్ణి నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసినని వారిని అడుగగా, వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. ఆమీన్. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సిలువ శ్రమకాల ధ్యాన దినములలో ఆరాధనలోకి వీంచిన మీ ఎల్లరకు యేసుక్రీస్తు వారి సిలువను ధ్యానించుటను బట్టి రావలసిన విలువ చలువ ప్రభు మనకు ప్రసాదించును గాక. ఆమీన్. ఎండాచి గాయములు మండుచునుండెను, నిండు వేదన సోదరా, ఉండే నుండి నీరు కారు చుండేదో కించుచు నుండు వేలను సోదరా, గుండె నుండి నీరు కారు చుండేదో కించుచు నుండు వేలను సోదరా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సిలువ శ్రమకాల ధ్యాన దినములలో మొదటి ఆదివార దినములోనికి మనం ప్రవేశించి ఉన్నాం. లెంటు అనగా అర్థము యేసుక్రీస్తు వారి సిలువ శ్రమలను మొదలుకొని పునరుద్ధానము వరకు ఉండే కాలమే లెంటు కాలము అంటాం. ఈ లెంటు కాలములో ఆదివారములు మినహాయించి మండల కాలము ప్రభు సిలువను ధ్యానించు కాలము. ఆదివారము ఆరాధన దినము గనుక ప్రభుని గణపరిచే దినం కనుకనే ఆదివారము నాటి కాల పెద్దలను మినహాయించి మిగతా 40 రోజులు మండల కాలము యేసుక్రీస్తు వారి సిలువను ఏం చేయాలి? ధ్యానించుకునే కాలముగా మరి నాటి కాల పండితులు పెద్దలు నిర్ణయించినట్లుగా మనం చూస్తున్నాం. మీరు అడగవచ్చు, యేసుక్రీస్తు వారి సిలువ శ్రమలు 40 రోజులు చేయమని ఎవరైనా చెప్పారా అండి? బైబిల్లో ఉందా ఎలాగూ అని ప్రశ్నించేవారు లేకపోలేదు. మొదట సంఘం అంట కొన్ని దినాలు కూడుకొని
యేసుక్రీస్తు వారిని సిలువను ధ్యానించటం తలపోయటం మొదలుపెట్టినది. వారు కొన్ని దినాలు చేశారు, 10 దినాలు 20 దినాలు, తృప్తి అనిపించలేదు. 30 దినములు చేసుకున్నారు, తృప్తి కలగలేదు. 40 దినములు చేసుకున్నాక వారి మనస్సుకు తృప్తిగా ఉంది. అందుకని 40 దినములు, బైబిల్లో యేసుక్రీస్తు వారు కూడా 40 దినాలు ఉపవాసం చేశారు. కాబట్టి 40 దినాలు ఆయన సిలువను మనం ధ్యానించటం వల్ల మనకు మరి ఎంతో చలువ, మన ఆత్మీయ జీవితాలకు వృద్ధి అని వారు భావించి ఇలాగూ 40 దినములు కేటాయించి మరి ఈ సిలువ శ్రమకాల ధ్యాన దినములు జరిగించుకున్నట్టు జరుగుతూ ఉన్నది. వాస్తవానికి క్రీస్తు శకం 5వ శతాబ్దములోనే ఈ లెంట్రు ప్రారంభించుట జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అప్పటి కాలంలో మహాపోప్ గ్రెగోరీ అనే వ్యక్తి మరి ఈ సిలువ శ్రమకాల ధ్యాన దినములు ప్రారంభించారు. భస్మ బుధవారముతో ప్రారంభించారన్నమాట. భస్మం అనగా బూడిద. బూడిద ఎన్నిక లేనిది, విలువ లేనిది. అంటే మటలాదివారం రోజున మరి ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభువును యెరూషలేమునకు వెళుతూ ఉంటే జయోత్సాహములతో ప్రభువును ఊరేగించిన ఆ మట్టలనే కాల్చి భస్మ బుధవారమునకు బూడిదగా చేసి వాటిని నొసటి మీద సులువుగా వేసుకునేవారు. అంటే మొన్నైనది వెనుకటి వలె తిరిగి ఏమైపోతుంది? మొన్నైపోవును. మన జీవితాలు కూడా అలాగే అయిపోతాయి. కానీ యేసుక్రీస్తు వారి సిలువ కార్యమును బట్టి మనం మొన్నైపోయినప్పటికీ తిరిగి ఆయన ఎలా లేచారో పునరుద్ధానుడై మనము కూడా తిరిగి పునరుద్ధానుడై లేచి ఆయన మహిమలో ప్రవేశిస్తామని వారి నమ్మకం, విశ్వాసమును బట్టి ఇలాగున చేయించు ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారి సిలువను వెంబడించుట అది మనకెంతో ఆశీర్వాదకరం. అందుకనే గత మరి దినములు చెప్పుకున్నాం. మొదటిగా యేసుక్రీస్తు వారి సిలువను వెంబడించిన స్త్రీలు. మరి యేసు ప్రభువాన్ని వెంబడిస్తున్న స్త్రీల విషయంలో ప్రభు అన్నారు. చూడండి, లూకాసు వర్తమానము 23-28 మీరు చదువుకున్నాం. అప్పుడు యేసు ప్రభు అన్నారు, అమ్మలారా, నా నిమిత్తము యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడువడి. సిలువని వెంబడించిన స్త్రీలకు ఒక చక్కని సందేశము ప్రభువారి ద్వారా వీరికి దొరికింది. ప్రభువు మాట చొప్పున చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయండి. మన ఇష్టము వచ్చినట్లు, మన సొంత ఇష్ట ప్రకారం ఏం చేసినా ఫలితం ఉండకపోవచ్చు. ప్రభువు మాట చొప్పున శిష్యులు చేసినప్పుడు కానా వివాహంలో నీరు ద్రాక్షారసముగా మార్చబడింది. ప్రభువు మాట చొప్పున శిష్యులు వలవేసినప్పుడు 153 విస్తారమైన చేపలు పడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువు మాట చొప్పున 50 మందిగా కూర్చోండబెట్టినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది భుజించగా మిగులు ఆశీర్వాదములు 12 గంపలు ఎత్తినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు మాట చొప్పున చేసినప్పుడు ప్రతి వారి జీవితంలో కూడా అద్భుతమే జరుగుతుంది. ఇక్కడ యెరూషలేము కుమార్తెలను చూసి ప్రభు అంట, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, నీ పిల్లల కొరకు ఏడవండి. మీ కొరకు ఏడిస్తే ప్రభు యొక్క సిలువ ఎందుకు వేయబడ్డారో తెలుస్తుంది. నువ్వు రక్షింపబడితే నీ పిల్లలు కూడా రక్షింపబడతారు. వారు లోకములో కలిసిపోకుండా, ఏ అక్రమమైన మార్గంలో వెళ్లకుండా ప్రభు మార్గంలో నడుచుటకు, ప్రభువును గుర్తుటకు సహాయపడుతుంది. అందుకనే తల్లి ప్రార్థన బిడ్డలకు కంచె వంటిది అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. అందుకనే ప్రభు అంటున్నారు, అమ్మా నీ కొరకు ఏడువు, రెండోది ఏంటి, నీ పిల్లల కొరకు ఏడువు. అప్పుడు వారి చుట్టూ నేను కంచి వేస్తాను, వారిని నేను రక్షణలోకి నడిపిస్తాను, వారిని సన్మార్గంలో నడిపిస్తాను. ప్రభు చక్కని హితోపదేశం చేశారు. కాబట్టి సిలువను వెంబడించిన స్త్రీలు మొదటిగా వారికి హితోపదేశం, ప్రభు మాట దొరికింది. రెండోదిగా మనం చూసినట్లయితే సిలువను మోసిన కురేనుడైన సీమోను. వాస్తవానికి వీరి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువుని మ్రాణును వేలాడదీసి చంపితే అతడు శాపగ్రస్తుడు అవుతాడు. అలా జరిగితే మన పంతం నెరవేరుతుంది అనుకున్నారు ఎవరో యూదులు. ఈయన సిలువ మోసేటప్పటికే ప్రైతోరియం అనే దేవాలయంలోనే 39 కొరడా దెబ్బలు ప్రభువుని కొట్టారు. ఆయన శరీరము నాగల వలె దున్నబడింది. అప్పటికే చాలా రక్తం ఆయన వచ్చాడు. ఆ అధికార మందిరం అంతా రక్తశక్తమైంది. ప్రభు దేహమంతా కూడా చీల్చబడినట్లుగా రక్తశక్తమైంది. ఆయన సిలువ మోయలేక మోస్తూ ఉన్నాడు.
ఒకవేళ ఆయన ఇక్కడే చనిపోతే మన యొక్క పంతం నెరవేరదు, మనం అనుకున్నది జరగదు, కనుక ఆయన మోయలేకపోతున్నాడని చెప్పి ఈ కురేనీయుడైన సీమోన్ని తీసుకొని వచ్చి నువ్వు మొయ్యి అని సిలువను ఆయన ఏం చేశారు? బలవంతము చేశారు. చూడండి వాక్యములో చూస్తే మత్తయి వర్తమానము 27:32, వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసరి. ఇంకా మనం చూస్తే మార్కు 15:21 అతడు పల్లెటూరు నుంచి వచ్చిన వాడని రాయబడింది. చాలండి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సీమోని మీద ఎందుకు మోపారంటే యేసు ప్రభు అక్కడే చనిపోతే వారి పంతమో నెరవేరదు. గలతీ పత్రికలో మీరు చూస్తే 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఎందుకు వారి పంతము నెరవేర్చుట కొరకు ఇలాగో చేశారు. గలతీ 3:14. చూడండి, గలతీ 3. మరి మ్రాణు మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. ఇందును గూర్చి మ్రాణు మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అంటే వారి పంతము నెరవేరాలి కనుక ఆయన అక్కడే చనిపోతే ఎవరి పంతం నెరవేరదో? సిలువేయమని కేకలు వేసిన వారి ఉద్దేశం ఏంటంటే సిలువ బందిపోటు దొంగలకి వేసేది, సిలువ అక్రమకారులకు వేసేది, సిలువ మరి భయంకరమైన శిక్ష. రోమా ప్రభుత్వం మొదటిగా ఈ సిలువ అశూరియులు ప్రారంభించారు. ఇది క్రమముగా రోమీయులకి అలవాటు పడిపోయింది. ఈ రోమా వారు భయంకరమైన బందిపోటు దొంగల్ని, అక్రమకారుల్ని ఇలా సిలువ వేసి శిక్షించేవారన్నమాట. అంటే సిలువ మరణం అంటే ఎంతో భయంకరమైన శిక్ష వారి దృష్టిలో. అంటే మనిషి బ్రతికుండగానే కాకులు గద్దలు కూడా పీక్కొని పోతాయి. అంటే సిలువ మీద అలాగే ఈయన ఉంచుతారు. ఎన్ని రోజులు అలా ఉంచితే మరి అంత నిదానంగా మరణిస్తారన్నమాట. ఈ లోపల అతని శరీరమును ఎండకి ఎండుతుంది, అవునా కాదా? అనేకమైనటువంటి మరి పక్షులు వారిని తినివేస్తాయి. ఇంత భయంకరమైన సిలువ మరణము వేస్తే అతడు ఎవరంటే శాపగ్రస్తుడు అవుతారు. ధర్మశాస్త్రం ప్రకారం ఈయన నేనే దేవుడి కుమారుడు అన్నాడు. ఇదొక వారికి వంక దొరికింది. కన్ను బట్టి ఏం చేశారు? ఇతడు శాపగ్రస్తుడు, ఎలాగైనా ఇతని మ్రాణి మీద ఏం చేయాలా? వేలాడదీసి చంపించాలని యూదులు పన్నాగం. కాబట్టి అందుకనే సిలువ మోసిన కురేనుడైన సీమోనికి భాగ్యం దొరికింది. ఇది చాలా పెద్ద సిలువ. ఆదాము మొదలుకొని లోకాంతం వరకు ఉండే గొప్ప పెద్ద సిలువ అన్నమాట. ఆ కాడి చాలా పెద్దదన్నారు అయ్యగారు. మరి ఆ కాడి ఎంత పెద్దదో అంత పెద్ద కాడి మోయలేక మోయిచుంటివా? నేను మొయ్యలేను అని అనలేదంట ప్రభు మొయ్యలేనంటే ఆయనకి ఎత్తలా. ప్రభు ఇక్కడే చనిపోతే వారి పంతం నెరవేరదని ఆ బలవంతుడు కురేనీయుడు బలంగా ఉన్నాడని చెప్పి రా నువ్వు సిలువను ఎత్తుకో, నువ్వు మొయ్యి అని చెప్పి ఆయన ద్వారా కొంత దూరం ఏం చేశారు? మోయించారు. కాబట్టి ప్రభు సిలువ మోసే భాగ్యం దొరికింది ఎవరికే? కురేనీయుడికి. కాబట్టి మూడవదిగా మనం చూసినట్లయితే సిలువలో కుడివైపున ఒకరు ఎడమ వైపు ఒకరు ఇద్దరి బందిపోటు దొంగల మధ్య ప్రభు సిలువ వేయబడింది. చూడండి, మనం చూస్తే మత్తయి వర్తమానము 27:38 మనం చూసినట్లయితే, మరియు కుడివైపున ఒకరును ఎడమ వైపున ఒకరును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. కాబట్టి ఇద్దరు బందిపోటు దొంగల మధ్య సిలువ వేయబడ్డారు ప్రభు. ఇరువురు కూడా ప్రభువుని దూషించిన వారే. 44వ వచనంలో చూస్తే ఇరువురు కూడా ఆయన అపహసించారంట, హేళన చేశారు. కానీ కుడివైపు దొంగ ఆయన శాంతి లక్ష్యమును బట్టి ఏమయ్యాడో? మార్పు చెందాడు. కాబట్టి సిలువకు సమీపంగా ఉన్న ఈ దొంగకి ఏం దొరికిందంటే రక్షణ దొరికింది. ఏం దొరికిందంట? రక్షణ. చూడండి, సిలువ మనకి రక్షణనిచ్చేది. సిలువ మరి మనకి విమోచన కార్యమును జరిగించింది. కాబట్టి ఈ మూడు విషయాలు, ఒకటి సిలువను వెంబడించిన స్త్రీలకే యేసు ప్రభు యొక్క హితోపదేశం దొరికింది. సిలువ మోసిన సీమోనికి భాగ్యము దొరికింది. యేసయ్య సిలువను మోసే గొప్ప భాగ్యం దొరికింది. మూడవది
యేసుక్రీస్తుతో పాటు మరి సిలువ వేయబడిన బందిపోటు దొంగల్లో ఒకడైన కుడివైపు దొంగకి ఏం దొరికింది? రక్షణ దొరికింది. నాలుగవదిగా మనం చూస్తే సిలువకు దగ్గరగా, సిలువ సమీపాన ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. చాలండి. ఎక్కడున్నారంట ఇల్లు? స్త్రీలు వీళ్ళైన వారు. మీరు వీళ్ళు చూస్తే క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువనొద్ద నుంచున్నారు, ఆయన తల్లి అయిన మరియయు. వీరందరూ కూడా ప్రభు సిలువ యొద్ద నుంచున్నారు. కాబట్టి సిలువ యొద్ద నిలుచున్న వీరికి వీరి పేర్లు జీవగ్రంథములో రాయబడిన స్థితి చూస్తున్నాం. అమ్మ, వీరి పేర్లు రాశారా లేదా? అందరి పేర్లు రాశారా? మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఒక మాట చదివిస్తా. చూడండి, మనం చూసినట్లయితే లూకాసు వార్త 23:27 ఒకసారి చదివినట్లయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించింది. చాలమ్మ, ఎంతమంది స్త్రీలంట? చాలామంది స్త్రీలు ఆయన వెంబడించారు. కానీ సిలువకు దగ్గరగా లేదా సిలువ దగ్గర నిలవబడిన వారు వీరు కొద్దిమందే. వీరి పేర్లే ఇక్కడ ప్రస్తావించారు. అవునా? ఆయన తల్లి అయిన మరియయు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు, కొందరు స్త్రీలు అక్కడ నిలవబడ్డారని స్పెసిఫిక్గా పేర్లు ప్రస్తావించారు. అవునా? కాబట్టి వారి పేర్లు ఎక్కడున్నాయి? బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఏమో మన పేరు కనుక బైబిల్ గ్రంథంలో ఉంటే ప్రపంచం అంతా తిరిగి ఇదిగో నా పేరు ఉంది ఎక్కడ, నా పేరు ఉంది ఎక్కడ, మనం ఊరుకుంటాం చెప్పుకోకుండా మాట్లాడాలి. ఒకవేళ నిన్ను గురించి రాయబడింది అనుకో బైబిల్ గ్రంథంలో, ఇదిగో నన్ను గురించి ఇక్కడ రాయబడిందని మొత్తం తిరిగి చెప్తాం. మనం ఊరుకుంటామా? కానీ వీళ్ళ పేర్లు ఎక్కడున్నాయంటే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్నాయి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుకుందాం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే ఆ పరలోక రాజ్యములో పట్టణములో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానినైనను, అబద్ధమైన దానినైనను జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపని. అమ్మ, వేరే పేర్లు ఎక్కడున్నాయి? గొర్రె పిల్ల జీవ గ్రంథము. ఏ గ్రంథం అంటది? ఇంతకీ గొర్రె పిల్ల ఎవరో? యేసు ప్రభువే. యోహాను సువార్త 1:29లో చూస్తే యోహాను, స్నానికుడైన యోహాను శిష్యులకు చూపిస్తున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల ఈయనే అని చూపిస్తున్నాడు. ఎవరిని బట్టి? యేసు ప్రభువుని చూపించి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, రేపు సిలువ కార్యం జరిగించే గొర్రె పిల్లగా ఈయనే వచ్చాడు. ఈయనే పస్కా పశువుగా వధింపబడ్డానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి వచ్చాడని చెప్పి స్నానికుడైన యోహాను తన శిష్యులకు చూపిస్తున్నారు. ఎవరిని? యేసు ప్రభు వారిని. కాబట్టి ఈ గొర్రె పిల్ల జీవగ్రంథములో రాయబడిన వారే తప్ప ఎవరు కూడా ఆ పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. కాబట్టి పరలోక రాజ్యము వెళ్ళాలంటే సిలువే ఒక మార్గము. ఏమై ఉన్నదంటమ్మా? సిలువ ఒక మార్గము. అందుకనే ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము మరి మీరు చూసినట్లయితే 38వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్తమానం 10:38. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు ఎవరు పాత్రుడు గారంట? నీ సిలువనెత్తుకొని నువ్వు ప్రభువును వెంబడించకపోతే ప్రభువుకి పాత్రుడివి కాడు. కాబట్టి నీ సిలువను నువ్వు భరించాలి, ఎత్తుకొని ప్రభువుని అన్నిట్లో ఓర్చుకోవాలి, ఉపేక్షించుకోవాలి, శ్రమపడాలి. పౌలు గారు అంటారు, శ్రమ పడుగుము, సువార్తికుని పని చేయము. ఏం చేయాలంట? సువార్త పని చేయాలంటే శ్రమ పడాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు వారు సిలువను వెంబడించాలంటే శ్రమ కోరుకుంటేనే మోక్షం వస్తుంది. శ్రమ లేకపోతే ఏమీ లేదంటే స్వర్గమే లేదన్నారు అయ్యగారు. యేసు ప్రభు ఈ భూలోకంలో ఎంతో శ్రమ అనుభవించాకే ఆయన ఎక్కడికి చేర్చబడ్డాడు? పరమునకు.
మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాది. మహిమ కోరని మనుజుడెవ్వడు, మహిమ కోరని మనుజుడెవ్వడు, మర్యాదగానే వడించు. శ్రమలు లేక స్వర్గము లేదు, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. కాబట్టి యేసు ప్రభు ఎంత శ్రమ పడ్డాడో తండ్రి అంత సంతోషించి ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి సిలువ దగ్గర నిలుచున్న ఈ స్త్రీలకి జీవగ్రంథము, గొర్రెపిల్ల జీవగ్రంథములో వారి పేర్లు రాయబడే ధన్యత దొరికింది. కాబట్టి సిలువని వెంబడిస్తే ఎన్ని ఆశీర్వాదాలో ఏదైనా మనం జ్ఞాపకం చేసుకుంటాం. సిలువ దగ్గర నుంచున్న వారికి ఏం దొరికిందమ్మా? గొర్రెపిల్ల జీవగ్రంథంలో వారి పేర్లు వ్రాయబడిన గొప్ప స్థితి. ఎంతకంటే భాగ్యం ఏమన్నా ఉందా? అందులో రాయబడకపోతే ఎక్కడ ఉండలేం, పరలోకం చేరలేం. అందుకని ఇప్పుడు పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి రాణిస్తారా? రానియరు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత సొమ్మున్నా హాల్ టికెట్ చూపిస్తేనే అలౌ చేస్తారు. అలాగే పరలోక పట్టణంలో ప్రవేశించాలంటే ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు నమోదు చేస్తేనే తప్ప, నీ పేరుంటేనే నువ్వు అక్కడికి ఏం చేయగలుగుతావు, వెళ్ళగలుగుతావు. నీ పేరు లేకపోతే అక్కడికి అలౌ చేయడారు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి సిలువని వెంబడించి లేదా సిలువ దగ్గర నిలుచున్న ఈ స్త్రీలకు గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన స్థితిని చూస్తున్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 19:26. యేసు వారిని చూచి 19:26 తల్లి, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. చూడండి, ఇక్కడ వీరు సిలువకి దగ్గరగా ఉన్నారంట. యేసు ప్రభు దగ్గర నిలుచొని ఉన్నారు. వీళ్ళు ఎవరో? యేసు ప్రభు తల్లియు తన ప్రియ శిష్యుడైన యోహాను. వీరు సిలువ ఎదుట నిలుచున్నారు. ఇంకా దగ్గరగా, సిలువ దగ్గరగా నిలుచున్న వారు ఎవరో? తల్లి, శిష్యుడైనటువంటి యోహాను. చూడండి, వీరు సిలువకు దగ్గరగా ఉన్నారు. వీరికి దేవుడు బాధ్యత అప్పగించాడు, పని అప్పగించాడు. చూడండి, మీరు కూడా ఎవరికన్నా పని చెప్పాలంటే నీకు సమీపంగా ఉంటే పని చెప్తావా, ఎక్కడో ఉంటే నువ్వు పని చెప్తావా? ఏమ్మా, నీకు దగ్గరగా ఉంటే అరే ఈ పని చేయరా నాన్న అని అంట. ఎక్కడో ఉంటే పని చెప్పగలమా? ఇక్కడ యేసు ప్రభు తల్లియు శిష్యుడు ఎక్కడున్నారు? సిలువ దగ్గరే ఉన్నారు. మిగతా శిష్యులందరూ పారిపోయారు, కానీ యోహాను మాత్రము చివరి వరకు సిలువని ఏం చేశాడు? వెంబడించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకని యోహాను నా రొమ్మును ఆనుకున్న ప్రియ శిష్యుడు అన్నారు. ఎవరికి లేదు, 12 మందిలో చివరివాడు, చిన్నవాడు ఎవరో? యోహాను. ఈ యోహాను గురించి ప్రభు ఏమన్నాడంటే యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 20వ వచనం, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకుని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తన వంట వచ్చుట చూచెను. ఎవరంట? యేసు ప్రభు రొమ్మును ఆనుకున్న శిష్యుడు. అమ్మ, రొమ్ము అనగా పోషణకు సాదృశ్యం. తల్లి తన పిల్లను రొమ్మును చేర్చుకుని ఏం చేస్తుంది? పోషిస్తుంది, పాలిస్తుంది. అవునా? రొమ్ము అనగా పోషణకు సాదృశ్యం. రొమ్ము అనగా ప్రేమకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం అమ్మ? నిజమే, ప్రేమగా తల్లి బిడ్డను ఎక్కడ హత్తుకుంటుంది? ఆ రొమ్మును హత్తుకుంటుంది. కాబట్టి రొమ్ము అనగా ప్రేమకు సాదృశ్యం.
అలాగే పోషణకు సాదృశ్యం. రొమ్ము అనగా అంతరంగాన్ని తెలియజేస్తుంది. యేసు ప్రభు అంతరంగములో ఆయన అనుకునే మాటలు ఎవరికి తెలుస్తుంది అంటే రొమ్మును అనుకున్న శిష్యుడైన యోహానికే, ఇక ఎవరికి తెలియదు. ఒకరి గుండె చప్పుడు ఎవరికి తెలుస్తుంది? ఏమ్మా అర్థమవుతున్న మాటలు? ఒకరి గుండె చప్పుడు తెలియాలంటే వారి గుండెల మీద అనుకుంటే తప్ప వారి యొక్క హృదయ స్పందన తెలియదు. అంటే యేసు ప్రభు యొక్క మరి అంతరంగంలో ఉన్న విషయాలు తెలుసుకునే అంతస్తు ఎవరికి దొరికింది? యోహానుకు దొరికింది. ఎందుకని? సిలువకు దగ్గరగా ఉన్నాడు. ఎక్కడికి ఉన్నాడమ్మా? సిలువకు దగ్గరగా ఉన్నాడు కనుకనే యోహాను గారికి పని అప్పగించాడు. ఏ పని? తల్లి బాధ్యత అనే పని, ప్రకటన గ్రంథం రాసే పని అన్నారు దైవజనులు. ఏంటంట? ప్రకటన గ్రంథము 66 పుస్తకములు కలిగిన సముదాయమే బైబిల్ గ్రంథము. 65 పుస్తకముల సారాంశం అంతా ఎక్కడుందంటే 66వ పుస్తకమైన ప్రకటన పుస్తకము. ప్రపంచమంతటికి కూడా ఒక నోటీస్ బోర్డు లాంటిది ప్రకటన పుస్తకం అన్నారు అయ్యగారు. జరగబోయే సంగతులన్నీ కూడా ఈ ప్రకటన పుస్తకంలోనే ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న సంగతి, రేపు జరగబోయే సంగతి కూడా ఎక్కడ ఉంది? ఈ ప్రకటన పుస్తకంలోనే ఉంది. ప్రపంచమంతా కూడా తెలుసుకునే రోజులు వస్తున్నాయి ఈ ప్రకటన పుస్తకం గురించి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఇంత గొప్ప పనిని ఎవరికి అప్పగించారు? యోహానుకి అప్పగించారు. యోహాను ప్రభు మహిమనంతా చూచాడు. పెండ్లి కుమారుడు చూసిన వ్యక్తి ఎవరంటే యోహాను. పరలోకంకి వెళ్ళి పెండ్లి కుమార్తె అనుభవాన్ని చూచిన వారు కూడా ఎవరంటే యోహాను. చూడండి, ప్రకటన గ్రంథంలో మీరు చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని ఎదురుని దిగి వచ్చుడు నాకు. ఏం చూశాడంట యోహాను? ఆ యెరూషలేము అనే పట్టణము చూశాడు. అది ఎంత మహిమతో దగదగదగ మెరుస్తుందో చూశాడు. అక్కడ పెండ్లి కుమార్తె అంతస్తును చూశాడు. పెండ్లి కుమారుడైనడు ప్రభు యొక్క స్థితి, మహిమ స్థితిని చూచి రాసిన వారు ఎవరో? యోహాను. పరలోకముని గురించి రాసిన వ్యక్తి ఎవరో? యోహాను. ప్రకటన 4వ అధ్యాయం చూస్తే ఆయన సింహాసనము, ఆయన మహిమ కనపడుతుంది. 5వ అధ్యాయములో ఆయన చేతిలో ఉన్న గొప్ప సింహాసనము మీద ఆశీనుడైన వాని కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని చూపిస్తాడు. 6వ అధ్యాయం నుంచి మనం చూస్తే శ్రమలు, ముద్రలు విప్పబడతాయి, తర్వాత బోరలు, తర్వాత పాత్రలు, శ్రమలు. ఎన్ని అనుభవాలు ఎవరు చూశారమ్మా? చెప్పాలి. సిలువ దగ్గరున్న యోహానుకి భాగ్యం దొరికింది. సిలువ ధ్యానములో నేటి కాలంలో ఎందుకు అనేవారులారా, సిలువ దగ్గరకు లేకపోతే పరలోకాన్ని చూడలేవు, పరలోక మహిమ స్థితిని చూడలేవు. రక్షణ భాగ్యం ఉంటేనే ఆ మోక్ష పురులో నుంచి ఆడగలుగుతాం. అవునా? సిలువే మానవాళికి మంచి ముక్తినిచ్చే మార్గం. నీకు చిన్న మాట చెప్తాను, ఇందా చదువుకున్నా. ప్రతివాడు కూడా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నారు. అమ్మ, సిలువ మీకు తెలుసు కదా, ఇలా ఉంటుంది. దీన్ని మోయాలంటే ఏం చేయాలా? భుజం మీద వేసుకొని మోసుకుంటూ వెళ్తున్నారు. అందరంట సిలువ మీద, మరి భుజం మీద సిలువను వేసుకొని తన సిలువను ఎత్తుకొని మోసుకుంటూ వెళ్తున్నాడంట. ఈ లోపల ఒక తెలివిగల్లోడు వచ్చాడంట. ఈ తెలివిగల్లోడు, అరే ఇది బాగా భారంగా ఉంది నాకు అని చెప్పి కాస్త దూరం వెళ్ళటం, కాస్త కోసేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట అంటే ఈ కింద భాగాన్ని ఏం చేస్తున్నాడు? కోసేస్తున్నాడు. అబ్బా తేలిగ్గా ఉందని చెప్పి ఇంకా అత్త వెళ్తున్నాడంట. అబ్బా కొంచెం బరువుగా ఉందని చెప్పి ఏం చేస్తున్నాడు? ఇంకా అత్త కోసేస్తున్నాడంట. మిగతా వాళ్ళందరేమో అలాగే మోసుకొని వెళ్తూ ఉన్నారంట. భారమైన, కష్టమైన, నష్టమైన, శ్రమైన అలాగే మోసుకుంటూ వెళ్తున్నారంట. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద అగాధం లాంటిది ఉందంట. ఏమైందంటమ్మా? పెద్ద అగాధం ఉందంట. అక్కడికి వెళ్ళాకంట ఈ అగాధాన్ని దాటాలంట. ఇప్పుడు వరకు శ్రమలు వచ్చి భారంతో ఎంతో మరి కష్టమైన మోసుకొని వచ్చిన వారంట ఆ సిలువను అలా మరి వాల్చగానే ఈ అగాధమును దాటగలిగినట్లుగా అటు ఇటు ఆనుకుందనమాట. మీకు అర్థమయ్యేటట్టు చెప్పండి. కాలువ దాటాలంటే మధ్యలో ఏం చేస్తారు? తాటిబొందు చిన్నది అయితే సరిపోయిద్దా? ఏం చేయాలా? ఆ కాలువకి అటుపక్క ఒడ్డుకి ఇటుపక్క ఒడ్డుకి సరిపోయేంత ఉంటే కానీ నువ్వేం చేయలేవు.
వీళ్ళు వచ్చిన వారందరూ కూడా వాళ్ళ సిలువను అలాగూ పనుకోబెడితే ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకొని వెళ్ళిపోయారంట. సిలువే వారిని ఏం చేసింది? ఆవల ఒడ్డుకి చేసింది. వీడు భారము అమ్మో మొయ్యలేకపోతున్నామని చెప్పి వీడు తెలివిగలవాడు ఏం చేశాడు? నరుక్కుంటూ తీసుకెళ్ళాడు. ఆడకి వెళ్ళేసరికి వీడు దాటలేకపోయాడు. ప్రతివాడు కూడా ఏం చేశాడు? దాటేసి ఆవల ఒడ్డుకి వెళ్ళారు. అలాగే పరలోకం వెళ్ళాలంటే ప్రతివాడు కూడా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రభువు కొరకు ఎన్ని శ్రమలైనా, నిందలైనా, అవమానములైనా అన్నిటినీ ఓర్చుకొని ఉపేక్షించుకొని అప్పుడు ఆ పరలోకం చేరగలుగుతాం. అమ్మో ఈ శ్రమలు నాకొద్దులే, ప్రభువు నాకొద్దులే, ఇదిగో ఈ నిందలు నాకొద్దులే అనుకుంటే ఏం దొరకదో? దైవజనులు అన్నారు, నిందకు 100 బహుమానాలు వస్తాయి అబ్బాయి అని అన్నారు. ఏంటంట? నిందకు 100 బహుమానాలు వస్తాయి. ప్రభువు కొరకు నీవు ఎంత నిందించబడుతున్నావో, ఎంత కొట్టబడుతున్నావో, ఎంతగా శ్రమ పడుతున్నావో అంత మహిమ స్థితి పరలోకంలో దేవుడిస్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సిలువ మోసుకుంటూ వెళ్ళిన వారు వాళ్ళు వెళ్ళారా పరలోకము అవతల ఒడ్డుకి? ఈతను మరి తెలివితేటలు కలిగి ఎక్కడికెక్కడ సిలువను తగ్గించుకుంటూ, శ్రమను తగ్గించుకుంటూ, సౌఖ్యాన్ని సుఖాన్ని అనుభవిస్తూ హ్యాపీగా నడిచి వెళ్ళాడా? అందుకనే లూకాసు వర్తమానం మీరు చూస్తే 16వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాము, లాజరు, ధనవంతుడి చరిత్ర మీకు తెలుసు. అక్కడ ధనవంతుడు అంటూ ఉన్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ యాతన స్థలమునకు రాకుండానట్లుగా నీవే ఆ లాజరును పంపించి వారికి సువార్త చెప్పించకూడదంటే అప్పుడు ఆయన అంటున్నాడు, అబ్రహాము రొమ్మున ఆనుకున్న వ్యక్తి అంటున్నాడు, ఇదిగో అబ్రహాము అంటున్నాడు అక్కడ వారు చదవండి వచనం చెప్పండి. 16:29 అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, వారు మారు మనసు పొందురని చెప్పాను. 26 అంతేకాక ఇక్కడ నుండి అక్కడకు మీ యొద్దకు దాటగోరు వారు అక్కడి వారు మధ్యలో ఏముందంట? మహాగాధము. అగాధం అంటే పెద్ద గొయ్యి అన్నమాట. ఇది దాటి అవతలకి ఎవరు వెళ్ళారు, అది దాటి అవతలకి ఎవరు వెళ్ళరు. వెళ్ళాలంటే మార్గం ఏంటిది? సిలువే మార్గం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సిలువకు దగ్గరగా ఉన్నవారు ఎంత శ్రమ అనుభవిస్తున్నాడో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు వీరు. అవునంటారా కాదా అమ్మ? దూరంగా నిలుచున్న వాళ్ళు కొద్ది తక్కువ కనపడింది, దగ్గరగా ఉన్న వారికి ఆయన గాయాలు, ఆయన బాధ, ఆయన రక్తం, ఆయన వేదన అంతా కనపడుతుంది. కాబట్టి సిలువకు దగ్గరగా నిలుచున్న యోహానుకి ఏం దొరికింది? ప్రకటన గ్రంథం రాసే గొప్ప భాగ్యం, పరలోక మహిమ స్థితిని చూసే భాగ్యము, పరలోక గొప్ప అంతస్తును సంపాదించుకునే గొప్ప స్థితిని యోహాను గారు సంపాదించుకున్నారు. కాబట్టి ఆ రోజుగా మనం చూసినట్లయితే సిలువకు మరి మనం చూస్తే ఎదురుగా నిలుచున్నాడంట శతాధిపతి. ఎవరంట? చూడండి, మార్క్స్ వర్తమానము ముగించుకుందాం. మార్క్స్ వర్తమానము 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే మార్క్స్ వార్త 15వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడిచడ చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చెను. చూడండి, ఈ శతాధిపతి ఎక్కడున్నాడంట? సిలువకు ఎదురుగా, ఆయనకు ఎదురుగా నిలుచున్నాడు. ఆయన ఇలాగూ ప్రాణం విడిచడం చూసి నిజముగా ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మరణించినప్పుడు ఆకాశము చీకటి గమ్మింది. మరి అక్కడ దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది, భూమి ఉనికింది, భూమి బ్రద్దలయ్యింది, సమాధులు తెరవబడ్డాయి. ఎంత గొప్ప స్థితి, శక్తి చూసిన ఆయన ఈ నిజంగా ఎవరో దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి సిలువకు ఎదురుగా ఉన్న శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు సిలువను వెంబడిస్తున్న నీవు క్రీస్తుకు సాక్షిగా ఉంటున్నావా? నీ సాక్షి జీవితం కాపాడుకుంటున్నావా? నీ సాక్ష్యం ఎలా ఉంటుంది?
ఇతరులకి సిలువను గురించి మరి నీవు ఆయన ప్రభు దగ్గరికి నడిపించే సాక్ష్యంగా నీ సాక్ష్యం ఉంటుందా? హేళనకరంగా నీ సాక్ష్యం ఉంటుందా? శతాధిపతి సాక్ష్యం ఈయన ఎవరు? రోమియుడు. ఎవరంటమ్మా? రోమియుడు అనగా అన్యుడు, ప్రభు అంటే తెలియని వ్యక్తి. కానీ ప్రభు ఇలాగున ఆయన సిలువకు ఎదురుగా ఉన్న ఆయన కార్యాలు చూసిన ఈ శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఈ నిజముగా దేవుని కుమారుడు. నువ్వు చెప్పగలుగుతున్నావా? ఇదిగో యేసు ప్రభు దేవుడు, ఆయన నిన్ను రక్షించడానికే వచ్చాడు, నీ కొరకే సిలువ కార్యాన్ని భరించాడు. ఇదిగో ఆయన యందు ఏ పాపము లేదు, మనం పరలోకం వెళ్ళాలంటే మార్గము ఈయనే అని నువ్వు చెప్పగలుగుతున్నావా? అలా చెప్పగలిగితే నువ్వు ప్రభువుకు సాక్షిగా ఉన్నట్టు, సిలువకు సాక్షిగా నీవు ఉన్నట్టు. నేటి దినాలు అనేక మంది సిలువకు ఏమయ్యారు? శత్రువులుగా మార్చబడుతున్నారు. ఏమవుతున్నారమ్మా? శత్రువులుగా మార్చబడుతున్నారు. సిలువ అంటే గిట్టని వారు తయారైపోయారు. నేటి దినాల్లో భయంకరమైన దినాలు. సిలువకి వీళ్ళందరూ ఎలా అయిపోతున్నారు? శత్రువులుగా మార్చబడుతున్నారు. ఎంత భయంకరమైన దినాల్లో మనము ఉంటున్నాము. కాబట్టి వీళ్ళందరూ ఎలా ఉన్నారు? సిలువకు శత్రువులుగా మార్చబడుతున్నారు. కాబట్టి అటువంటి స్థితి మనం ఉండకూడదు. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ప్రభువుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలా, సిలువని గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చే అంతస్తు నువ్వు కాపాడుకోవాలి. చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే అరిమతయి యోసేపు. ఈయన ప్రభు దేహాన్ని కోరుకున్నాడు. ఈయన కూడా శిష్యుడే, రహస్య శిష్యుడు అన్నమాట. యేసు ప్రభు జీవించి ఉన్నంత వరకు ఈయన బయటికి రాని శిష్యుడు. ఈయన సన్హెడ్రిన్ సభలో 70 మంది సభ్యులు అయిన ఒక సభ్యుడు. ఈయన అమ్మో బహిరంగంగా ఒప్పుకుంటే 70 మందిలో నా సభ్యత్వం పోయిద్దేమో. నేటి దినాల్లో ప్రభువుని నమ్ముకుంటే ఏ మేలు రాదు, నాకే మరి సదుపాయాలు రావని చెప్పి అయ్యా నేను ఆయన ఎరగనయ్యా, ఆయన అంటే నాకు తెలియదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. రహస్య విశ్వాసాలు అన్నమాట. వీళ్ళు బహిరంగానికి ఏం చేయరు? ఒప్పుకోరు. వాక్యం చెప్తుంది రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి, ఆయన మృతుల్లో నుండి లేచాడని నీవు హృదయమందు విశ్వసిస్తేనే నీవు రక్షింపబడతావు. చాలండి. కాబట్టి నువ్వు నోటితో ఒప్పుకోకుండా రేపు తండ్రి కూడా ఒప్పుకోడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది, ఎవరైతే నన్ను ఎక్కడ ఒప్పుకుంటారో నేను కూడా తండ్రి ఎదుట అతను నేనేం చేస్తానో ఒప్పుకుంటా. చూడండి 3:5 చదవండి. ప్రకటన. నమ్మకమైన సాక్షియు 3:5 తల్లి 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగునే తెల్లని వస్త్రమును ధరించుకొనును, జీవ గ్రంథములో అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుట అతని గురించి ఏం చేస్తాను? ఆయన దూతల ఎదుట ఒప్పుకుంటాడంట. చూడండి, ప్రభు నిన్ను గురించి ఒప్పుకోవాలంటే నువ్వు కూడా ఒప్పుకోవాలి ఆయన ఈ లోకంలో. ఆయన అంటే నాకు తెలియదండి అని చెప్పి రహస్యంగా ఉంటే సరిపోదు. ఈయన రహస్య శిష్యుడే. ఎవరో? అరిమతయి యోసేపు. ఇతడు సజ్జనుడు, మంచివాడు, దేవుడు రాజ్యం కొరకు కనిపెట్టేవాడంట. చూడండి, మీరు చూసినట్లయితే మార్క్స్ వార్తలోనే ఉంటాయి ఈ మాటలు. మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే చూడండి, ఇతడు 43వ వచనం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు, సన్హెడ్రిన్ సభలో సభ్యుడు, 70 మందిలో ఒకడు, దేవుడు రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. కాబట్టి ఇతడు ప్రభు చనిపోయాక బహిరంగంగా వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళి నాకు ఆయన శరీరం కావాలి, యేసు ప్రభు దేహం కావాలని ఎంతో వెల చెల్లించి ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి యేసు ప్రభుని క్రొత్త సమాధిలో తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ఎవరు నుంచారు? యేసు ప్రభు నుంచాడు. కాబట్టి యేసు ప్రభు దేహం కోరుకున్న ఈయనకి మరి యేసు ప్రభు రాజ్యములో దేవుడు స్థలం ఇస్తాడు. ఎందుకంటే ఈయన దేవుని రాజ్యం కొరకు ఏం చేస్తున్నాడు? ఎదురు చూచాడు. బహిరంగంగా ఒప్పుకోవాలా, కానీ ఇప్పుడైనా కానీ ఏం చేశాడు? ఆయనకి చేయవలసిన సకల మర్యాదలు చేశారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నీవు ఎలాగున్నావు? సిలువను వెంబడించిన స్త్రీలకి యేసు ప్రభు ఉపదేశం దొరికింది. సిలువకు మోసిన కురేనీయుడికి గొప్ప భాగ్యం దొరికింది. యేసు ప్రభు సిలువ దగ్గర ఉన్న ఆ కుడివైపు దొంగకి రక్షణ దొరికింది. అలాగే యేసు ప్రభుకి మరి సమీపమునున్న స్త్రీలకి జీవగ్రంథంలో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖింపబడిన స్థితి. యేసు ప్రభు సిలువ దగ్గరున్న
మరి శిష్యుడైన యోహానుకు ప్రకటన గ్రంథ భాగ్యము దేవుడు పని అప్పగించాడు, పని చేసే భాగ్యం దొరికి. అలాగే యేసు ప్రభువుకి ఎదురుగా ఉన్న ఆ శతాధిపతి చక్కని సాక్షి జీవితం కలిగి ప్రభు కొరకు బలమైన సేవ చేశాడు, బలమైన సాక్షిగా నిలబడ్డాడు. రోమా ప్రభుత్వాన్ని గుజ్జగానికి రిజైన్ ఇచ్చి ప్రభు కొరకు నిలబడ్డాడు. అరిమతయి యోసేపు ఆ సభ్యత్వం నాకు ఉన్నా పర్వాలా, నా ప్రభు దేహం నాకు కావాలి, నేను దేవుని రాజ్యం కొరకు నేను కనిపెడుతున్నా, నా ప్రభువే అసలైన దేవుడు, ఆయనే ఆ రాజ్యానికి నన్ను తీసుకెళ్ళగలడని చెప్పి ఆయన దేహాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఈ దినమున నువ్వు ఎలాగున్నావు? 7 అనుభవాలు చెప్పాను. నీ అనుభవం ఎలాగుంది? యెరూషలేము కుమార్తెల అనుభవమా నీది? లేదా ప్రభు శిలువ ప్రక్కన కుడివైపు దొంగ అనుభవమా? లేకపోతే అరిమతయి యోసేపు అనుభవమా? శిలువ దగ్గరున్న శిష్యుడైన యోహాను అనుభవమా? అలాగే శిలువకు సమీపంగా ఉన్న స్త్రీల అనుభవమా? నీ అనుభవం ఏంటి? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానము పొందుచున్నదా? నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానము పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అలాగున ప్రభు శిలువను వెంబడిస్తూ ఆయన మార్గంలో నడుచు మోక్షం చేరగలను గొప్ప అనుభవంలోనికి పరిశుద్ధ ఆత్మ తండ్రి మనల్ని నడిపించునుగాక. ప్రభువా మీకు వందనములు, స్తోత్రములు. చెప్పండి, వాక్యం పట్ల హృదయాలను ముద్రించుము, నూరంతులుగా ఫలించుటకు మీరే సహాయం చేసి దీవించి నీ మహిమార్థమైన నీ వాక్యం ప్రతి వారి హృదయంలో సమృద్ధిగా నివసించుటకు సహాయం చేయమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.